పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి నిన్నటి రోజున మనము లూకా శుభవార్త 19వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానించుకున్నాం. దేవుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను మనకు తెలియచేసి ఉన్నాడు. ఈరోజు ధ్యానాంశముగా 2వ వచనమును కొద్దిసేపు మనము ధ్యానించుకుందాం. ఈ 2వ వచనాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్యను ధనికుడు ఒకడు ఉండెను. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్య భాగంలో సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య, అందువలన అతడు ధనవంతుడుగా కూడా ఉన్నాడని ఈ యొక్క వాక్యభాగం మనకి తెలియజేస్తూ ఉంది. సుంకరి అంటే ఏంటి అంటే, సుంకరి అంటే పన్నులు వసూలు చేసేటువంటి వాడు. అయితే ఈ పన్నులు వసూలు చేసేటటువంటి వాడు అనేటువంటిది ఇది ఈ వృత్తిపరముగా ఇతనిని మరి సుంకరి అని, పన్నులు వసూలు చేసేటువంటి వాడని అంటూ ఉన్నాం. అయితే ఈ వృత్తి ఇతనికి ఎలా వచ్చింది? సుంకరులు పన్నులు వసూలు చేసేటువంటి ఆ యొక్క వృత్తి ఎలా వచ్చింది? ఒక ప్రశ్న. రెండవదిగా చూస్తే, సుంకరులలో ప్రముఖుడు అంటే, సుంకరులు చాలామంది ఉన్నారు, వాళ్ళలో ప్రముఖుడుగా ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. తర్వాత అతను ధనవంతుడు కూడా. ఎలా ధనవంతుడయ్యాడు అనేది ఇక ప్రభువు ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని కొద్దిసేపు మనము ధ్యానించుకుందాం. ఇక్కడ మరి జక్కయ్య వృత్తి మనము చూసినట్లయితే, మరి పన్నులు వసూలు చేసేటువంటి వాడు అంటే ట్యాక్స్ కలెక్షన్ ఒక ఉద్యోగం. ఒక మాటలో చెప్పాలంటే అతనికి అది ఒక ఉద్యోగం. ఈ ఉద్యోగము లేదా ఈ వృత్తి, పన్నులు వసూలు చేసేటువంటి వృత్తి ఇతనికి ఎలా వచ్చింది అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే, ఇశ్రాయేలు దేశమును రోమా సామ్రాజ్యం పరిపాలన చేస్తూ ఉండేది. ఈ రోమియులు ఇశ్రాయేలు ప్రజలకు పన్నులు వేసేటువంటి వాళ్ళు, అంటే సుంకాలు వేయటం మొదలుపెట్టారు. ప్రతిదానికి కూడా పన్ను వేయటం మొదలుపెట్టారు. అయితే ఈ విధంగా పన్నులు, ప్రతి విషయానికి కూడా పన్నులు వేసి వసూలు చేస్తూ ఉంటే, ఇశ్రాయేలు ప్రజలలో ఒక తిరుగుబాటు వచ్చింది. ఎప్పుడైతే ప్రజలలో తిరుగుబాటు వచ్చిందో, అప్పుడు ఈ రోమీయులు అధికారులు ఇశ్రాయేలు ప్రజల దగ్గర పన్నులు వసూలు చేయడం చాలా కష్టమైపోయింది. వాళ్ళు వస్తున్నారు, పన్నులు వసూలు చేయడానికి వస్తున్నారు, వీళ్ళు తిరగబడుతున్నారు. దీనికి పన్నేస్తారా, దానికి పన్నేస్తారా, అయినా దీనికి ఇంత పన్నా, దానికి ఇంత పన్నా అని వాదోపవాదాలు జరుగుతూ పన్ను కట్టకుండా వాళ్ళు తిరస్కరిస్తున్నారు. వారి మధ్య ఒకరికి మరి ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక తాటి మీదకి వచ్చి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఈ రోమీయులకి ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేయడం చాలా కష్టంగా ఉంది. వీళ్ళు ఆలోచన చేస్తున్నారు, ఎలా వీళ్ళ దగ్గర పన్నులను మనము ఎలా వసూలు చేయాలి? వాళ్ళు చూస్తేనేమో తిరగబడుతున్నారు, మరి వీళ్ళ దగ్గర ఎలా వసూలు చేయాలి మనం పన్నులు అని ఒక ఆలోచన చేస్తూ, ఇశ్రాయేలు ప్రజల గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచన చేశారు. ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి లక్షణాలను వాళ్ళు తీసుకున్నారు. ఏమిటి ఆ లక్షణాలు? ఇశ్రాయేలు ప్రజలు దేవునికి భయపడేటువంటి వారు. అలాగే ఆ దేవాలయాల్లో ఉండేటువంటి యాజకులకి లోబడి జీవిస్తారు. ఆ యాజకులకి
ఎదురు చెప్పటం అంటే వారికి ఇష్టం ఉండదు. కాబట్టి యాజకుల మాట తప్పకుండా వాళ్ళు పాటిస్తారు. కాబట్టి ఆ యొక్క గురువులు లేదా యాజకులకి ఎదురు చెప్పరు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఆ యాజకులతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ప్రధాన యాజకులతో ఈ రోమి ప్రభుత్వ అధికారులు వచ్చి ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. లాలూచి పడ్డారు. ఒక మాటలో చెప్పాలంటే బేరం కుదుర్చుకున్నారని కూడా మనము చెప్పవచ్చు. ఈ విషయాలన్నీ కూడా యాజకులకి చెప్పినప్పుడు మరి వాస్తవంగా అయితే వాళ్ళు యాజకత్వం నిర్వహించేటువంటి వారు, గురువులు, మరి ప్రజలకు బోధించేటువంటి వారు అయినప్పటికీ కూడా మరి యొక్క ధన వ్యామోహములో, అధికార వ్యామోహములో వీళ్ళు కూడా ప్రజల మీద మనకు అధికారం వస్తుంది కదా, అప్పుడు ప్రజలు చచ్చినట్టు మరి మన చేతుల్లో ఉంటారు అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చి ప్రధాన యాజకులు రోమీయులు లాలూచి పడిపోయి రోమియులతో ఏకీభవించి రోమియులు యాజకులు కలిసి ప్రజల మీద మరి పన్నులు విధించడం మొదలుపెట్టారు. ఇప్పుడు పన్నులు ఎవరు వసూలు చేస్తున్నారు అంటే యాజకులు చెప్పినటువంటి మాటని ఇశ్రాయేలు ప్రజలు కాదనకుండా చేసి ఎదురు చెప్పటం లేదు. కాబట్టి ఇప్పుడు యాజకులకి కూడా అధికారం వచ్చిందని వారు రోమియులతో మరి ఒక ఒప్పందాన్ని ఏర్పరచుకున్నారు. ఒప్పందం ఏర్పరచుకోవటమే కాకుండా ప్రధాన యాజకుడైనటువంటి అన్న తన 5 కుమారులు, తన అల్లుడైనటువంటి కైఫా, తన మనవడికి, మరి వాళ్ళందరికీ కూడా ఈ పన్నులు వసూలు చేసిన దాంట్లో కొంత లాభం వచ్చేటట్టుగా వీళ్ళు యాజకులు ప్రవర్తించినట్లు మనకి లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. అవసరమైతే వీళ్ళు మిగతా యాజకులను కూడా బెదిరించి భయపెట్టి యాజకులు పన్నులు వసూలు చేసేటువంటి వారు. ఒక రకంగా చెప్పాలంటే మరి దేవాలయంలో కొట్లు అంటే దుకాణాలు ఏర్పాటు చేసి ఎవరైనా దేవునికి అర్పణలు ఇవ్వాలంటే వేల దుకాణాలలోనే కొనాలి, వేల కొట్లలోనే కొనాలి. వీళ్ళు నిర్ణయించినటువంటి రేటు ఎంతైతే ఉందో అంత పెట్టి వేల షాపుల్లోనే కొనాలి అనేటువంటి ఒక ఆదేశాన్ని యొక్క యాజకులు జారీ చేసేవాళ్ళు. మరి వాళ్ళు మొక్కుబడులు చెల్లించుకోవటానికి, సొంత పశువులను బలర్పించడానికి వాళ్ళు ఏమన్నా తెచ్చుకున్నట్టయితే వాటిని అక్కడికి రానిచ్చేవాళ్ళు కాదు. ఎందుకని? వీళ్ళు ప్రధాన యాజకులు, వాళ్ళు ఏది చెప్తే అదే. గురువుకి ఎదురు చెప్పేటువంటి పరిస్థితి అక్కడ లేదు. అందువలన పశువులైనా పక్షులైనా వేల షాపుల్లోనే కొనాలనేటువంటి ఒక నిబంధనను వాళ్ళు పెట్టి ఎక్కువ డబ్బులను వసూలు చేయటం మొదలుపెట్టారు. అలాగే మరి విదేశాల నుంచి, ఇతర దేశాల నుంచి ఆ యొక్క ప్రజలు అక్కడికి వచ్చినప్పుడు ఆ డబ్బులు మార్చుకోవటం అంటే ఇప్పుడు అమెరికా ఉంది, అమెరికా నుంచి ఇండియాకి వస్తే ఆ డాలర్స్ని ఇక్కడ మన ఇండియన్ మనీగా మార్చుకోవాలి. ఒకవేళ మనము అమెరికా వెళితే మన ఇండియన్ డబ్బుని అమెరికా వెళ్ళిన తర్వాత వాటిని డాలర్స్గా మార్చుకుని అక్కడ వాడు ఇలా ఆ యొక్క నగరంలోనికి వచ్చినప్పుడు, దేవాలయానికి వచ్చినప్పుడు, ఆ యెరూషలేములోనికి వచ్చినప్పుడు మరి అక్కడ వేరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు డబ్బులు మార్చుకునేటప్పుడు వీళ్ళ షాపుల్లోనే ఆ డబ్బులు మార్చుకోవాలని, వారికి తక్కువ డబ్బులు ఇవ్వటం అనేది కూడా
జరుగుతుంది. ఈ విధముగా ఆ యొక్క వ్యాపారాలను వాళ్ళు చేస్తూ ఉన్నారు. చివరికి దేవాలయాల్లోని కూడా, దేవాలయ ప్రాంగణాలలో కూడా కొన్ని షాపులు పెట్టి వాళ్ళే నిర్వహిస్తూ అక్కడే కొనాలనేటువంటి ఒక నిబంధనను యాజకులు తీసుకుని వస్తూ ఉన్నారు. అయితే వీరిని మొట్టమొదటిగా మరి ఎదిరించినటువంటి వ్యక్తి యేసయ్య అని గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. యోహాను శుభవార్త చూడండి. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే అక్కడ చక్కని వాక్యం రాయబడింది. యూదులు పాస్కా పండుగ సమీపించుట యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, డబ్బులు మార్పువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను, ఎడ్లను అన్నింటినీ ఆలయం వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణెములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. పావురముల నమ్మిడి వారిని, వీనిని ఇట నుండి తీసుకుని పొండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పాను. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించునని లేఖనమునందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలుపునకు వచ్చెను. 19వ వచనం. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడి, నేను దీనిని 3 రోజుల్లో లేపుదునని వారికి సమాధానము ఇచ్చెను. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, వీరు చేసేటువంటి పనులు, రోమీయులు యాజకులు కలిసి ప్రజల యొక్క సొత్తును ఏ విధముగా దోచుకుంటున్నారో ఇక్కడ లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇట్టి పరిస్థితులలో యేసు ప్రభు వచ్చి మరి ఆ యొక్క నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలముగా, వ్యాపార గృహముగా చేయవలద్దని వ్యతిరేకించినటువంటి వారిలో మొట్టమొదటి వ్యక్తి యేసయ్య. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎలాంటి పరిస్థితులలో వారికి పన్నులు వసూలు చేయటానికి మనుషులు కావాలి. ఇక్కడ వ్యతిరేకత వస్తుంది. అయినప్పటికీ కూడా మరి పన్నులు వసూలు చేసేటువంటి కావాలి. దానికోసము వెతికారు. వెతికితే ఎవరు దొరికారు? పన్నులు వసూలు చేయాలంటే దేవుడంటే భయము లేనటువంటి వాడు, నిరంకుశత్వముగా ఉన్నవాడు, లేదా మాటకారి, లేదా దౌర్జన్యం చేసేవాడు, లేదా గడుసుగా మాట్లాడేవాడు, లేదా మూర్ఖుడు అయినటువంటి వారు మరి ఈ యొక్క ధనాన్ని వసూలు చేస్తారు. ఎదట మనిషిని మనం ఏమైనా మాట అంటే దేవుడు మనల్ని శిక్షిస్తాడు అనేటువంటి దేవుని భయం అసలు ఏమీ కూడా వాళ్ళకు ఉండదు. మూర్ఖత్వం, మూర్ఖులు. ఆ పనిని చేయాలి అంటే, అలా వసూలు చేయాలంటే అలాంటి లక్షణాలు గల వ్యక్తులు ఎక్కడెక్కడ ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఎన్నిక చేసుకున్నప్పుడు ఈ సుంకరి జక్కయ్య వాళ్ళకి దొరికాడు. వాళ్ళు పెట్టినటువంటి పరీక్షలో వీడు పాస్ అయ్యాడు. ఈ లక్షణాలన్నీ ఉన్నాయి, అవలక్షణాలన్నీ. అవసరమైతే ఎదుటి మనిషి మీద పోట్లాడటం, ఎదురు తిరగడం, అన్యాయం, అక్రమం, దౌర్జన్యం, మూర్ఖత్వం, నిరంకుశత్వం, మాట చాతుర్యం, గడసరితనం, దేవుడంటే భయం లేనటువంటి కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా వీళ్ళలో ఉన్నాయి కాబట్టి వీడిని, జక్కయ్యని రోమీయులు పన్నులు వసూలు చేయటానికి ఎన్నిక చేసుకున్నారు. వీడు అనేక మంది ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను దౌర్జన్యం చేసి పన్నులు వసూలు చేసి రోమీయులకు, యాజకుల ద్వారా రోమీయులకు ఇస్తూ ఉన్నారు. అయితే వసూలు చేయమన్న దానికన్నా రోమీయులు కానీ లేదా యాజకులు కానీ విధించినటువంటి పన్నుకి ఇంకా అదనముగా కొంత చేర్చి ఎక్కువ వసూలు చేసి వీరు జేబులు నింపుకున్నారు. అందుకనే ఈ జక్కయ్య ధనవంతుడైపోయాడు. వాక్యం మనకు చక్కగా తెలియజేస్తూ ఉంది. లూకా శుభవార్తలో చూసినట్లయితే 19వ అధ్యాయంలో
మరి జక్కయ్యని గురించి చెబుతూ 2వ వచనాన్ని మనం ధ్యానిస్తుండగా, సుంకరులలో ప్రముఖుడు. ఈ సుంకరులలో మరి ప్రముఖంగా ధనికుడైపోయాడు. ధనికుడైపోయి రోజు రోజుకి కూడా సంపాదన పెరిగిపోయింది. ధనికుడైపోయి అందరూ కూడా, ఇంతమంది సుంకరులు ఉన్నాము, ఈ సుంకరులలో బాగా సంపాదించినటువంటి ఎవడంటే ఇదిగో జక్కయ్య, సుంకరులలో ప్రముఖుడు అని లేఖనాలు మనకు చక్కగా తెలియచేస్తూ ఉన్నాయి. ఇలాంటి వారిని రక్షించడానికి యేసయ్య ఇదిగో ఈ పాపపు పట్టణంలోనికి, శపించబడినటువంటి పట్టణంలోనికి, యెరికో పట్టణంలోనికి ప్రవేశించి అందు వెళ్ళుచుండెను అని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క శపించబడినటువంటి పట్టణంలోనికి వచ్చి ఒక పాపి అయినటువంటి ఒక వ్యక్తిని ప్రభువు మార్చడం అనేది ఎంత అద్భుత విషయమో చూడండి. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయమో. యేసయ్యకు నువ్వు కావాలి. సుంకరులో ఉన్నటువంటి పాపాన్ని దేవుడు ప్రేమించలేదు, కానీ సుంకరిని ప్రేమించాడు. యేసయ్య పాపులను ప్రేమిస్తున్నాడు, పాపాన్ని ద్వేషిస్తూ ఉన్నాడు. అలాంటి మార్పు నీకు కావాలా? అలాంటి మార్పు నీ జీవితంలో కావాలా? ఇదిగో జక్కయ్య జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. చూడండి, జక్కయ్యను మార్చివేస్తూ ఉన్నాడు ఈ లేఖనం మనం చూసినట్లయితే. అలాంటి అద్భుతాన్ని చేయటానికి మరి నీవు సిద్ధపడుతూ ఉన్నావా? వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. నీ జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే నీవు కూడా నేడే యేసు నొద్దకు రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము, యేసుక్రీస్తును నేడే చేర్చుకో, యేసుక్రీస్తును నేడే చేర్చుకో, నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. మరి ఈ విధముగా జక్కయ్య సుంకరులలో ప్రముఖుడైపోయాడని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. మరి అలాగే చూసినట్లయితే జక్కయ్యను ధనికుడు ఒకడు ఉండెను. ధనికుడు. ఈ జక్కయ్య ఎలాంటి వాడంటే ధనికుడు. 2వ భాగాన్ని మనము ధ్యానించినట్లయితే ధనవంతుడని చెప్తూ ఉన్నాడు. అక్రమమైనటువంటి సంపాదన, అన్యాయమైనటువంటి సంపాదన, రోమీలు విధించిన దానికన్నా అధికముగా వసూలు చేసి కూడబెట్టినటువంటి ధనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వాక్యంలో మనం చూసినట్లయితే, వాక్య భాగంలో మనం చూసినట్లయితే మరి ధనవంతుడు జక్కయ్య, ధనవంతుడు. ధనవంతుల గురించి బైబిల్ గ్రంథము ఎక్కడా కూడా మరి అనుకూలమైన మాటలు లేవనే చెప్పాలి. ధనవంతులను గురించి అనుకూలమైనటువంటి మాటలు ఇంచుమించుగా లేవనే మనం ఇక్కడ చెప్పాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 24వ వచనం. వాక్య భాగంలోకి వెళ్ళినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయం చూడండి ఒకసారి. బైబిల్లో ఉన్నటువంటి వారు ఒకసారి తీసి చూడండి. 19వ అధ్యాయము 24వ వచనము. 24. ధనవంతుడు దేవుని రాజ్యమును ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరిపోవట సులభతరమని మరలా మీతో రూఢిగా నేను చెప్పుచున్నాను. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించడం చాలా కష్టమంటున్నారు ప్రభు. ఒంటె సూది బెజ్జములో దూరెళ్ళిపోవటం సులభం అంటున్నాడు. మరి జక్కయ్య ధనవంతుడు. ఈ ధనవంతునికి పరలోక రాజ్యం ఉన్నదా? ప్రభు చెప్పినటువంటి మాటను బట్టి చూస్తే ఇతనికి అన్యాయంగా సంపాదించాడు, అక్రమంగా సంపాదించాడు, మోసం చేసి సంపాదించాడు. కాబట్టి ఇతనికి పరలోక రాజ్యములో ప్రవేశం అనేది లేదు. ఇంకా చూసినట్లయితే ధనవంతుడైనటువంటి ఒకడు ప్రభు దగ్గరికి వచ్చాడు.
ప్రభు దగ్గరికి వచ్చి, అయా నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలని అడిగాడు. అడిగితే ప్రభు చెప్పాడు, 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఈ 10 ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించు. అవి నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను. నీకు ఉన్నదంతా అమ్మి నన్ను వెంబడించు అన్నాడు. ధనమును వదులుకోలేక ప్రభువునే విడిచిపెట్టేశాడు యువకుడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తే ధనము కోసం మనం వెంపర్లాడుతూ ఉన్నాం. ధనము కోసం ధనము కోసం మనం వెంపర్లాడుతూ ఉన్నాం. కాబట్టి ధనము నిన్ను పరలోక రాజ్యంలోనికి చేర్చలేదు. ఇదిగో యేసయ్యను విడిచిపెట్టి ధనమును వెంబడించినటువంటి ఆ యువకుడిని మనము చూస్తూ ఉన్నాం. అలాగే మనం ఇంకొకటి చూసినట్లయితే ధనవంతుడు లాజరును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ధనవంతుడు, ఓ నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనుకున్నాడు. లాజరు అష్టకష్టాలు పడ్డాడు. చనిపోయిన తర్వాత ఏం జరిగింది అక్కడ? ధనవంతుడు చనిపోయినప్పుడు, లాజరు చనిపోయినప్పుడు మనకి బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి ఆయనను పరలోకములోనికి తీసుకుని వెళ్ళినాయి. ధనవంతుడు చనిపోయినప్పుడు ఇదిగో సాతానును వచ్చి ఆ యొక్క ధనవంతుడిని తీసుకెళ్ళినట్టు లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. భటులు వచ్చి తీసుకెళ్లారు, యమభటులు వచ్చి ఆ యొక్క ధనవంతుడిని తీసుకుని వెళ్ళారు. వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ధనవంతుడు నరకంలోకి వెళ్ళిపోయాడు. మరి వాక్య భాగంలో మనం చూసినట్లయితే మరి ధనవంతులకు ఐశ్వర్యం ఇచ్చినది దేవుడే కదా. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ధనవంతులకు మరి ధనమును ఐశ్వర్యమునిచ్చినది ఆయనే కదా. మరి అయ్యో ధనవంతులారా మీకు అనర్థము జరుగుతుందని ప్రభువు అంటున్నా. ధనము ఇచ్చినటువంటి ప్రభువే మరలా అయ్యో ధనవంతులారా మీకు అనర్థము అని ప్రభువు చెప్తూ ఉన్నారు. మరి వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే జక్కయ్య కూడా ధనవంతుడే కదా. మరి అలాంటప్పుడు జక్కయ్యని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఇక్కడ దేవుడు? యేసు ప్రభు యొక్క మాటలు మరి మనం చూసినట్లయితే ఈ పేదలకు లేదా దీనులకు అనాథలకు అనుకూలముగా ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ వాక్య భాగ్యాలు మనం చూసినట్లయితే మరి ఆది కాండములో ఒక మాట వ్రాయబడి ఉంది. ఆది కాండం 1:28 వచనంలో ఏమంటాడు? దినదినము మీరు అభివృద్ధి చెందుడి అన్నటువంటి ప్రభువు మరి ఇక్కడేమంటున్నాడు? ధనవంతుడగుట పాపమా? ధనము కలిగి ఉండవచ్చు, కానీ ధనవంతునిగా జీవించవచ్చు. ఆ ధనము కలిగిన తరువాత వెర్రవీగి మరి దేవుని మరిచిపోయి, దేవుని ప్రజలను మరిచిపోయి జీవించటం దేవునికి అసహ్యమని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. దేవుని ప్రజలను లెక్క చేయనటువంటి స్థితి. నీకు ఇచ్చినటువంటి ఆస్తి, నీకు ఇచ్చినటువంటి అధికారము, నీకు ఇచ్చినటువంటి సంపదలు అన్నీ కూడా దేవుడిచ్చినవే. ఎప్పుడైతే ఆ ధనాన్ని నువ్వు కలిగావో, నువ్వు ధనమును సంపాదించి ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చావో, అప్పుడు నీకు సంపదలు ఇచ్చినటువంటి దేవుణ్ణి నువ్వు మర్చిపోతూ ఉన్నావు. అందుకనే మత్తయి శుభవార్త 6:21 వచనంలో ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు, నీ సంపదలు ఉన్న చోటే నీ హృదయము ఉంటుంది. దేవుణ్ణి మర్చిపోతున్నాం. సంపదలేక నీ డబ్బు, నీ బంగారం, నీ అధికారం ఇవిదే, కానీ అవి నీకు కల్పించినటువంటి నీ సృష్టికర్తను నువ్వు మర్చిపోతూ ఉన్నావు. అందుకే ప్రభు ఈరోజు వాక్య భాగంలో మనకి సెలవిస్తూ ఉన్నారు. అయితే ధనవంతులకి దేవుని రాజ్యం లేదంటారా? వాక్యంలో మనం చూసినట్లయితే దేవునికి ఇష్టమైనటువంటి ధనవంతులు అనేక మంది ఉన్నారు. అనేక మంది గ్రంథంలో ఉన్నారు. అబ్రహాం ఉన్నాడు, యోసేపు గారు ఉన్నారు, మోషే గారు ఉన్నారు, దావీదు ఉన్నారు, ఎస్తేరు ఉంది, యోబును, సొలొమోను రాజు, గిద్యోను, మరి ఎలీషా, అనేక మంది ఉన్నారు. అంటే మరి వీరందరూ ధనవంతులే కదా, వీరు దేవుని రాజ్యంలోనికి ఎలా వెళ్తూ ఉన్నారు అని మనం చూసినట్లయితే ధనము ఉన్నా
దేవునిని విడిచిపెట్టనటువంటి వారు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. యోబు అంటాడు కదా, కష్టాలు వచ్చేసినప్పుడు ఏమంటాడు, ఇదిగో నేను పుట్టడతా ఈ లోకంలోనికి ఏమీ నేను తీసుకురాలేదు, మరలా చనిపోతా కూడా నేనేమీ తీసుకుని వెళ్తలేదు. ఇదంతా దేవుడే ఇచ్చాడు, దేవుడే మరలా తీసుకుంటున్నాడు. చూడండి ఎంత చక్కని మాట. అందుకని షునేము పట్టణం యొక్క ధనికురాలు అన్నాడు ప్రభు. షునేము పట్టణపు స్త్రీ అనలా. షునేము పట్టణ స్త్రీ అంటే మనము ఆమె పేదరాల ధనవంతుల అని ఆలోచించేవాళ్ళం. కానీ అక్కడ ఏమంటున్నాడంటే షునేము పట్టణంలోని ధనికురాలు అని చెప్తున్నాడు. చూసారా, ఆ ధనికురాలు ఎంత ధనమున్నప్పటికీ కూడా దేవుణ్ణి మర్చిపోకుండా, దేవుని సేవకులను మర్చిపోకుండా ఆమె చేసినటువంటి పరిచర్యను మరి గ్రంథములో వ్రాయించాడు ఆయన. చూసారా, కాబట్టి ధనమున్న దీన మనసు కలవారంటే దేవునికి ఇష్టం. పేదలకు, అనాథలకు మరి వారిని ఆదరించేటువంటి ధనికులు అంటే దేవునికి ఇష్టం. జక్కయ్య పేదలకు ఏమి ఇవ్వలేదు. వారి వద్ద ఎక్కువ పన్నులు వసూలు చేశాడు, వారిని బాధ పెట్టాడు, వారిని హింసించారు. వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్నాడు. అందుకని యెరికో పట్టణంలో ధనవంతుడుగా పాపిగా ఉన్నాడు. ధనవంతుడే కానీ పరలోకములోకి చేరలేని ఒక ధనవంతుడిగా ఉన్నాడు అక్కడ. 2వ వచనంలో మనం చూస్తే అతడు పరలోకములోనికి చేరలేని ఒక ధనవంతుడు, ఒక పాపిగా ధనవంతుడిగా ఉన్నాడని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. అందుకనే వాక్య భాగం మనకి తెలియజేస్తూ ఉంది ఏంటంటే, ఒకవేళ నీవు ధనవంతుడివా, ధనాశలో ఉన్నావా, అందులోంచి నువ్వు బయటికి రా. ధనాశలోంచి నువ్వు బయటికి రా. నీ ధనముతో నువ్వు సంతృప్తిగా జీవించు, కానీ నీకు ధనమునిచ్చినటువంటి ప్రభువుని నీవు మరిచిపోవద్దని ఈరోజు 2వ వచనం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. యెరికో పట్టణంలో ఉన్న ధనవంతుడిలాగా నువ్వు ఉన్నావా? అక్రమంగా నువ్వు సంపాదించి ధనవంతుడయ్యావా? అన్యాయంగా సంపాదించి ఇతరులను మోసం చేసి నువ్వు ధనవంతుడిగా జీవిస్తూ ఉన్నావా? అయ్యో నీకు అనర్థము అని చెప్తే ప్రభువు వాక్యం ద్వారా మనకి బోధిస్తూ ఉన్నాడు. అందుకని ఒక పాపిగా ధనము కలిగి నువ్వు ఒక పాపిగా జీవించినప్పుడు నీ మరణాంతరము నువ్వు ఇదిగో ధనవంతుడు లాజరులో ధనవంతుడు నరకములోకి నిత్య నరకాగ్నిలోకి వెళ్ళినట్లుగా నీవు కూడా నరకాగ్నిలోకి వెళ్ళిపోతావు. అందుకనే ఈ సమయంలో పరలోక ధనమును సంపాదించుకోవటానికి జక్కయ్యలాగా నీవు కూడా మారిపోవాలని ఈ యొక్క 2వ వచనం మనకి తెలియజేస్తూ ఉంది. అందుకనే ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఇదిగో ప్రభువు పాపిగా ఉన్నటువంటి జక్కయ్యను మారుస్తున్నటువంటి విధానాన్ని మనం ఈ 2వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. అయితే జక్కయ్య బేదలకు ఇవ్వలేదు. యెరికో పట్టణస్థుడిలో పాపిగా ఉన్నాడు, అన్యాయస్తుడిగా ఉన్నాడు, అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తుండేవాడు. ధనవంతుడైన దేవుడు జక్కయ్యను ఇప్పుడు కోరుకుని ఇదిగో జక్కయ్యలో పాపిగా ఉన్నటువంటి జక్కయ్యను పరివర్తన కలగచేసి చేయటానికి ప్రభు యెరికో పట్టణంలోనికి ప్రవేశించనని యొక్క 2వ వచనము మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ వాక్య భాగాన్ని ఆలకించినటువంటి మనందరికీ కూడా మన జీవితాలను మనం పరిశీలన చేసుకొని ప్రభువును వెంబడించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇదిగో యెరికో అనేటువంటి పట్టణంలోనికి అంటే మన హృదయంలోనికి యేసయ్య నడిచి వస్తూ ఉన్నాడు. ఆయనను ఆహ్వానిద్దాం, మన జీవితాలని మార్చుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.